అమ్మా, నేను బార్డర్కి వెళ్ళాలి. ఏం అర్థం చేసుకోవాలి? 2 monthsలో డెలివరీ ఉంది. ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? వచ్చేస్తానందు. డెలివరీ టైం వరకు పర్మిషన్ తీసుకొని తప్పకుండా వస్తా. ఒట్టు? తప్పకుండా తిరిగి వస్తా. ఒట్టు. హలో, జై హింద్ సార్. జై హింద్ జవాన్. జవాన్, మీరు తొందరగా జాబ్లో జాయిన్ అవ్వాలి. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుతాను. ఇప్పుడు వెళ్తాను చెప్తే వీళ్ళు ఏమంటారేమో కదా. అమ్మా, నేను బార్డర్కి వెళ్ళాలి. సరే కానీ నువ్వు వెళ్ళడం మాకేమాత్రం ఇష్టం లేదురా. తప్పదమ్మా, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి పని చేస్తేనే మీరు ఇక్కడ క్షేమంగా ఉంటారు. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. నందుని బాగా చూసుకో. నందు, అలా కాదు నందు, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? 2 monthsలో డెలివరీ ఉంది. ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? వచ్చేస్తానందు. డెలివరీ టైం వరకు పర్మిషన్ తీసుకొని తప్పకుండా వస్తా. నిజంగా? నిజంగా. ఒట్టు? తప్పకుండా తిరిగి వస్తా. ఒట్టు. సరే, వెళ్తున్నా. వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తానండి. సరే, వెళ్ళొస్తా. హలో. హలో నందు, ఒకసారి వీడియో కాల్ చేయి. సరే అండి. నందు, ఒక గుడ్ న్యూస్. ఏంటండి? నేను ఎన్ని రోజులు దేనికోసం అయితే కలగన్నానో ఆ కళ ఇవాళ నెరవేరింది. పాకిస్తాన్ బార్డర్లో పోస్ట్ పడింది. అవునా? కంగ్రాచులేషన్స్ అండి. సరే సరే, ఒకసారి పాపకి ఇవ్వు, మాట్లాడాలి.
పాపా ఎలా ఉన్నావురా? డాడీ ఇంకొక 1 మంత్లో నువ్వు బయటకు వచ్చే వరకు వచ్చేస్తాడు, సరేనా? జవాన్ త్వరగా రండి. కమాండర్ వస్తున్నా. సరే సరే నందు, బాయ్. పిలుస్తున్నారు కమాండర్, వెళ్ళాలి. ఓకేనా? సరే సరే అండి, జాగ్రత్త. ఓకే ఓకే, బాయ్ నందు. బాయ్. ఏమైందమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? న్యూస్ చూసారా అత్తమ్మ? బార్డర్ దగ్గర సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. నాకెందుకో టెన్షన్ అవుతుంది. ఈయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఏం కాదు. ఎవరత్తమ్మ డోర్ అంతా కొడుతున్నారు? ఏమో, సరే వెళ్ళి చూద్దాం పద. అమ్మ నన్ను కాపాడండి, అక్క నన్ను కాపాడండి, మీ కాలు మోగుతా, మీ దండం పెడతా, నన్ను కాపాడండి. ఎవరు నువ్వు? మా ఇంట్లో కనిపిస్తున్నావు. అది మీకు తర్వాత చెప్తాను, ముందు నన్ను లోపలికి రానివ్వండి. ఇదిగో బాబు, వాటర్ తీసుకో. థ్యాంక్స్ అమ్మ నన్ను కాపాడినందుకు. ఇంతకు ఎవరు బాబు నువ్వు? అది నేను. అదేంటమ్మా అలా కాల్చావు? అతను ఒక ఉగ్రవాది. ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తి వచ్చారా? లేదండి, ఎవరు రాలేదు. ఒక ఉగ్రవాది తప్పించుకొని ఇటువైపే వచ్చాడు. వాడు స్కూల్ బస్లో బాంబు పెట్టి 20 మంది పసిపిల్లలను చంపేశాడు. లేదండి, అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు. జై హింద్. హలో హలో, ఏవండి, ఎలా ఉన్నారు? ఇక్కడ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, అందుకే నేను ఈ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. మళ్ళీ నార్మల్ అయిన తర్వాత నేనే నీకు మళ్ళీ తిరిగి కాల్ చేస్తా, సరేనా? సరే అండి, జాగ్రత్త మీరు. సరే నందు. అత్తమ్మ, డాక్టర్ గారు 2 డేస్లో డెలివరీ ఉందన్నాడు కదా, ఈయనేమో ఇంకా రాలేదు. నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తారులే. నేను
ఒకసారి కాల్ చేస్తాను వాడికి. హ్మ్. హలో హలో, అమ్మా 2 డేస్లో డెలివరీ ఉందిరా, నువ్వు వస్తున్నావు కదా? అదే సార్తో పర్మిషన్ గురించి మాట్లాడుతున్నామ్మా. సరేరా, నందు చాలా బాధపడుతుంది, నువ్వు త్వరగా వచ్చేసి. అవునా, సరే అమ్మా. సరే. అత్తమ్మా జవాన్, బార్డర్లో ఉగ్రవాదులు వచ్చేసినట్టున్నారు. వెళ్దాం పదండి జవాన్. అయ్యో, నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అయ్యో నందు, టెన్షన్ పడకు, ఏం కాదులే, కోర్సుకో నందు. ఈ అబ్బాయి దేశం కోసం తన ప్రాణాలు అర్పించి వీరమరణం పొందాడు. నేను అక్కడికి వెళ్ళి పనిచేస్తేనే మీరు ఇక్కడ క్షేమంగా ఉంటారు. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. నందుని బాగా చూసుకో. వచ్చేస్తా నందు, తప్పకుండా వస్తా. ఒట్టు. పాపా ఎలా ఉన్నావురా? డాడీ ఇంకొక 1 monthలో నువ్వు బయటకు వచ్చే వరకు వచ్చేస్తాడు, సరేనా? ఒట్టు. అతను చనిపోలేదు అత్తమ్మ, నా బాబు రూపంలో మళ్ళీ పుట్టాడు.